ప్రతి పూజలో ముందుగా పూజించే వినాయకుడి పుట్టుక వెనుక ఒక ఆశ్చర్యకరమైన సంఘటన దాగి ఉంది. ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమయ్యింది. తన శరీరానికి రాసుకున్న పసుపు లేపనంతో ఒక అందమైన బాలుడిని సృష్టించింది. ఆ బాలుడికి ఇలా చెప్పింది: నేను బయటికి వచ్చే వరకు ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దు. ఆ బాలుడు తన తల్లి మాటను శిరసావహించాడు. కొద్దిసేపటి తరువాత శివుడు అక్కడికి వచ్చాడు. శివుడు లోపలికి వెళ్ళబోతుండగా ఆ బాలుడు అడ్డుగా నిలిచాడు. అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవ్వరూ లోపలికి వెళ్ళకూడదు అని ఆ బాలుడు అన్నాడు. శివుడు ఆశ్చర్యపోయి, నేను ఎవరో తెలుసా అని అడిగాడు. కాని ఆ బాలుడు వెనక్కి తగ్గలేదు. ఆగ్రహంతో శివుడు తన త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఒక్క క్షణంలోనే ఆ బాలుడి తల వేరయ్యింది. ఇది చూసిన పార్వతీదేవి అపారమైన కోపంతో ఉగ్రరూపం దాల్చింది. నా కుమారుడిని తిరిగి జీవింపచేయాలి, లేకపోతే సృష్టి నాశనమవుతుంది అని హెచ్చరించింది. శివుడు వెంటనే తన గణాలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఉత్తర దిశగా వెళ్ళి మొదట కనిపించే జీవి తలను తీసుకురండి. వారికి ఒక ఏనుగు కనిపించింది. దాని తలను తీసుకొచ్చారు. శివుడు ఆ తలను ఆ బాలుడి శరీరానికి అమర్చి మళ్ళీ ప్రాణం పోశాడు. అప్పుడే శివుడు వరమిచ్చాడు, ఇకపై ప్రతి శుభకార్యంలో ముందుగా నిన్నే పూజిస్తారు అని. అలా ఆ బాలుడు గణేశుడయ్యాడు. కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఎందుకు ఏనుగు తలనే అమర్చారు? దాని వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటి? గజముఖం మనకు చెప్పే జీవన సత్యం ఏమిటి? అది రేపటి షార్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి దేవాలయ మరియు పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.